ఇతని గుండెల మీద సాక్షాత్తు రాముడే కొలువై ఉన్నాడు. స్వాతంత్రానికి ముందు రోజుల్లో నీళ్లు అందరికీ అందుబాటులో ఉండేవి కావు. అలాంటి గుంటూరు నగరంలో ఒక వ్యక్తి కావిళ్లతో నీళ్లు తీసుకొచ్చి ప్రజలకు పోసేవాడు. ఏమైనా ఇస్తే మర్యాదపూర్వకంగా తీసుకునేవాడు. అలా ఇచ్చిన డబ్బుని వృధాగా ఖర్చు చేయలేదు. భోజనం ఖర్చులకు ఉంచుకొని మిగిలిన డబ్బుతో పేదవారి ఆకలిని తీర్చేవాడు. ఇతనే రంగన్న బాబు. ఈ మహనీయుడి గురించి ఈ వీడియోలో మీకు చెప్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనాతన సంస్కృతి. రంగన్న బాబు గారు అసలు చదువుకోలేదు, కానీ ఎప్పుడూ రామనామాన్ని పలుకుతూనే ఉండేవాడు. ఈ రామనామం వలన ఇతనే కొంతకాలం తర్వాత ఒక ఉన్నతమైన సాధు పుంగవుడిగా తనని తానే మార్చుకున్నారు. 1979 దాకా గుంటూరులో జీవించారు. రామునికి దాసుడు అయిన ఆంజనేయుడులా ఈయన కూడా ఏ మాట చెప్పినా ఏం పని చేసినా అంతా రామమయం అని చెప్పేవారు. ఈయన దగ్గరకు కొంతమంది భక్తులు వస్తే కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరిగాయి. వాటి గురించి ఇప్పుడు చెప్తాను. బీహార్లో ఉద్యోగం చేసే ఒకతను రంగన్న బాబు దగ్గరకు వచ్చి, నేను చేసే కంపెనీలో ఒక యంత్రం ఆగిపోయింది, ఇప్పుడు ఆ ఫ్యాక్టరీ పని చేయట్లేదు, దాన్ని రిపేర్ చేయాలంటే నేను అక్కడికి వెళ్ళాలి, ఈ సమయంలో వెళ్ళటానికి నాకు వీలు కాదు, మీరేమైనా పరిష్కారం చెప్పండి అని అడిగితే, నేనేం చేయగలను అయ్యా, సరే ఆ రాముణ్ణి అడుగుతా అని కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని, నాయన ఆ యంత్రంలో ఒక ఇనుప గుండు గవర్నర్ అనే పార్ట్లో ఇరుక్కుంది, ఆ గుండును తీస్తే ఆ యంత్రం మళ్ళీ మామూలుగా పనిచేస్తుందని రాముడు నాకు చెప్పాడు అని రంగన్న బాబు అన్నాడు. ఆ ఇరుక్కున్న గుండు గురించి ఫోన్ చేసి చెప్పాడు ఆ యువకుడు. అక్కడి వాళ్ళు ఆ యంత్రాన్ని ఓడదీసి చూస్తే నిజంగానే అందులో ఒక గుండు ఉంది. అది తీయగానే ఆ యంత్రం పనిచేసింది. మరోసారి డబ్బులు బాగా ఉన్న ఒక ఆవిడకి 2 రోజుల్లో ఆపరేషన్ అని రంగన్న బాబు ఆశీర్వాదం కోసం వచ్చింది. ఆ విషయం విన్నాక ఆయన 2 చేతులు పైకెత్తి రాముణ్ణి స్మరించాడు. ఆ చేతుల్లోకి ఒక మామిడి పండు వచ్చింది. అప్పుడుంది చలికాలం, మామిడి పండు కాసే కాలం కాదు. అప్పుడే ఆ మామిడి రావడం చూసి అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. ఈ పండును నీకు రాముల వారు ఇచ్చారు, ఇది తింటే మీకున్న జబ్బు నయమైపోతుందని చెప్పారు అని రంగన్న బాబు చెప్పారు. ఆమె ఆ పండును తినింది. తర్వాత ఆపరేషన్ కోసం డాక్టర్లు ఎక్స్రే తీసి చూస్తే అందులో ఎలాంటి పుండు లేదు. ఆ డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయి మీకున్న జబ్బు ఎలా నయమైపోయిందని అడిగితే ఆమె జరిగిన విషయం చెప్పింది. ఆమె ఆనందంతో 1,00,000 రూపాయల్ని రంగన్న బాబుకు ఇస్తే, నాకెందుకమ్మా డబ్బు, ఈ దగ్గరలో ఉన్న అనాథాశ్రమానికి ఇవ్వండని చెప్పారు. అలానే కృష్ణమూర్తి అనే ఒక ఆయనకు ఒక పిల్లాడున్నాడు. ఆ అబ్బాయికి 6 సంవత్సరాలు. టైఫాయిడ్ జ్వరం వచ్చి బాగా సన్నగా అయిపోయాడు. తగ్గిందన్న జ్వరం మళ్ళీ వచ్చింది. ఈ పిల్లాడి మీద తండ్రి ఆశలు వదులుకున్నాక ఎవరో రంగన్న బాబు గురించి చెప్తే పరిగెత్తుకుంటూ రంగన్న బాబు దగ్గరకు వచ్చి జ్వరం తగ్గించమని బ్రతిమిలాడాడు. నా చేతిలో ఏముంది నాయన, రాముడిని అడుగుతానని కళ్ళు మూసుకున్నారు. ఈరోజు రాత్రికి వైద్యుడు వచ్చి జ్వరం తగ్గిస్తానని రాముడు చెప్పాడని రంగన్న బాబు ఆ కృష్ణమూర్తికి చెప్పారు. కృష్ణమూర్తి ఇంటికెళ్ళి రాత్రి సమయంలో చూశారు. ఆ సమయంలో ఆ పిల్లాడు కలవరిస్తుంటే తల్లిదండ్రులు కంగారు పడ్డారు. కొంత సమయానికి ఆ పిల్లాడి జ్వరం తగ్గిపోయింది. వెంటనే లేచి కూర్చున్నాడు. ఏ డాక్టర్ మెడిసిన్ ఇవ్వకుండా జ్వరం ఎలా తగ్గిందని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ పిల్లాడు కళ్ళు తెరిచి, ఇప్పుడే ఎవరో ఒక ఆయన వచ్చి నా నోట్లో మందు పోశాడు, ఆయనకు ఒక తోక ఉందని చెప్పాడు. సాక్షాత్తు ఆ హనుమనే పంపి తమ బిడ్డకు జ్వరం తగ్గించిన ఆ రామచంద్రుడికి, రాముడి కృపా కటాక్షాలు ఉన్న రంగన్న బాబుకి వాళ్ళు మనసారా అప్పుడే నమస్కరించారు. రంగన్న బాబుతో రామచంద్రమూర్తి చేపించిన ఈ మహిమలు ఎవ్వరో చెప్పారుగా అని అనుకుంటే మీరు పొరపాటుగా అనుకున్నట్టే. ఓ రోజు ఒక వీడియోగ్రాఫర్ శ్రీనివాస్ అనే అతను తన తండ్రి అయిన భరద్వాజ మాస్టారుతో కలిసి రంగన్న బాబు దర్శనానికి వెళ్ళారు. ఆ సమయంలో కళ్ళు మూసుకుని రామనామ స్మరణ చేస్తున్న రంగన్న బాబు ఉన్నట్లుంది, ఆహా, రాముల వారికి ఇప్పుడు వైకుంఠంలో అభ్యంగన స్నానం చేయిస్తున్నారు, అబ్బబ్బా, రాముల వారు ఎంత అందంగా ఉన్నారో, ఎంత దివ్యంగా వెలిగిపోతున్నారో, రాముల వారికి ఇప్పుడు నివేదన సమర్పిస్తున్నారు అని చెప్తుంటే వాళ్ళు వింటున్నారు. ఇంతలోనే వారి ముందు వెండి పళ్ళెంలో కొన్ని ఫలాలు ప్రత్యక్షమయ్యాయి. ఉన్నట్టుండి ఈ ఫలాలు ఎక్కడి నుండి వచ్చాయని వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ ఫలాల్ని అక్కడున్న భక్తులకు వాళ్ళు పంచిపెట్టారు. స్వామి, ఇప్పటి వరకు ఇలాంటి ఫలాలను మేము చూడలేదు. ఈ పండుని ఏమంటారు అంటే, దీన్ని శ్రీరామ కరుణామృత ఫలం అంటారు, ఇది వైకుంఠంలోనే ఉంటుంది, అందరూ తినండి అని రంగన్న బాబు చెప్పారు. సాక్షాత్తు శ్రీరాముడే రంగన్న బాబు గుండెల్లో ఉన్నాడని మీకు తెలుసా? ఒకరోజు ఒక ఫోటోగ్రాఫర్ తన స్నేహితుడితో కలిసి రంగన్న బాబు దగ్గరకు వచ్చి ఒక ఫోటో తీసుకుందామని అనుకున్నాడు.
ఆయన అనుమతి లేకుండా ఫోటో తీశాడు. వాటిని కడిగిస్తే అందులో ఏం లేదు. ఆ నెగిటివ్కి ముందు వెనుకున్న ఫోటోలు వచ్చాయి, కానీ రంగన్న బాబు ఫోటో మాత్రం రాలేదు. తర్వాతి రోజు మళ్ళీ ఆ ఫోటోగ్రాఫర్ వచ్చి ఆయన అనుమతిని అడిగితే, ఉండు నాయన, రాముల వారిని అడుగుతాను అని కళ్ళు మూసుకున్నారు. నాయన, రాముల వారు ఫోటో తీసుకోమన్నారు అని అక్కడున్న ఒక చెక్క కుర్చీలో కూర్చుని రంగన్న బాబు ఫోటో దిగారు. ఆయన నుదిటి మీద, గుండెల మీద 3 నామాలని పెట్టుకుంటారు. ఒక్క ఫోటోకి కూడా రాముల వారి అనుమతి కావాలా అని నవ్వుతూ ఆ ఫోటోగ్రాఫర్ వెళ్ళి ఆ ఫోటో కరిగించి చూసి ఆశ్చర్యపోయాడు. ఆ ఫోటోగ్రాఫర్ ఎందుకు ఆశ్చర్యపోయాడో తెలుసా? రంగన్న బాబు గుండెల మీద ఉన్న నామాల మధ్యలో విల్లు బాణాలతో నిల్చుని ఉన్న కోదండరాముడు కనిపించాడు. ఒక్కసారిగా ఆ ఫోటోగ్రాఫర్ ఆశ్చర్యపోయి, గుండెల్లో రాముడే కొలువై ఉన్న ఈ మహాత్ముడితో నేను అవమానకరంగా మాట్లాడాను అనుకొని పశ్చాత్తాపం పొందాడు. ఇలా 1895 నుండి 1979 వరకు 80 సంవత్సరాల దాకా ఈ రంగన్న బాబు గారు జీవించారు. ఈయన హృదయంలో నిరంతరం రాముడు కొలువుదీరి ఉన్నాడు. ఏ పని చేసినా రాముని అనుమతి తీసుకొని చేసేవారు. ఈ మహనీయుడిని మనం ఇప్పుడు భౌతికంగా దర్శించుకోలేకపోయినా ఆయన గురించి, మహిమల గురించి తెలుసుకోవాలంటే గుంటూరులోని కనకమ్మ గారి ఆశ్రమానికి వెళితే అక్కడ ప్రశాంతంగా నిద్రపోతున్న రంగన్న బాబు గారి సమాధి ఉంటుంది. ఆ సమాధిని మనం తాకితే చాలు ఆ మహాత్ముడిని మనం కల్లారా చూసినట్లే. గుంటూరులో ఉన్న ఆయన సమాధిని మీలో ఎవరైనా చూసి ఉంటే కామెంట్ చేయండి. జై శ్రీరామ్.